అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సంబరాలు. ఈ సందర్భంగా పెద్దలందరికీ, మన చనిపోయినటువంటి పెద్దలందరికీ కూడా మూలకు తీసుకొచ్చి వారికి పూజ చేస్తారు. అలాగే వారి కోసం పిండి వంటలు తయారు చేస్తారు. బట్టలు, ముఖ్యంగా బట్టలు కొని వారి పేరున పెడతారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారము. అలాగే చాలామంది రకరకాల పిండి వంటలు తయారు చేసి పూజలు చేసుకుంటారు. కుటుంబం అంతా కలిసి చేసుకున్న చక్కనైన పండగ. ఈ పండగ రోజున ఇది మా ఇంట్లో పూజ జరిగింది. చక్కని పిండి వంటలు, అలాగే ధూపం. చిన్న పాప ఇప్పుడు మన కోసం పూజ కూడా చేస్తుంది. అయితే కొన్ని చోట్ల ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పల్లెటూరులో ముఖ్యంగా రైతులు పంటను ఇంటికి తీసుకొస్తారు. అలాగే కొన్ని చోట్ల కోడి పందాలు, ఎడ్ల పందాలు, గుర్ర పందాలు జరుగుతాయి. ముఖ్యంగా పల్లెటూరులో అయితే తీర్థాలు జరుగుతాయండి. ఆ తీర్థాలు మనం పరస అంటాము సిటీకి వచ్చేసరికి. మరి ఇళ్లల్లో పిండి వంటలు తయారు చేసుకుంటారు. గారెలు, బూరెలు, అలాగే జంతికలు, గులాబీ పువ్వులని రకరకాల వంటలు తయారు చేసుకుంటారు. ప్రతి దగ్గర కూడా కొన్ని చోట్లయితే డాబాలెక్కి చక్కగా గాలిపటాలు ఎగిరేస్తారు. హరిదాసులు వేషాలు వేసుకొని ఊరంతా కూడా తిరుగుతూ ఉంటారు. సీతారాములు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇలాంటి సంక్రాంతి పండుగను కుటుంబాలన్నీ కలిసి సరదాగా సందడిగా చేసుకుంటాయి. అలాగే కొత్త సినిమాలు రిలీజ్ అయితే సినిమాలు చూడడానికి కూడా అందరూ వెళ్తారు. అలాగే భోగి పండుగ రోజున నిన్న అందరూ కూడా భోగి మంటలు, సంక్రాంతి రోజున ఉమ్మడి కుటుంబాలతో కలిసి పండగ చేసుకోవడము, పూజలు చేసుకోవడము, మన పెద్దలందరినీ గౌరవించుకోవడం. ఇది మా అక్కాళ్ళ ఇల్లు అండి, మా అక్కాళ్ళ ఇంట్లో పూజ. ఇలాంటి ఆచారాలు ముఖ్యంగా మన తెలుగింట ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అలాగే హిందువులందరూ కూడా ముఖ్యంగా చేసుకుంటారు. ఈ రకంగా చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అలాగే ఇది మా చిన్నక్క వాళ్ళ ఇల్లు. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.